रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 60వ సర్గము యథాతథ అనువాదము. విశ్వామిత్రుడు త్రిశంకువును స్వర్గమునకు పంపుట, ఇంద్రాదులు అతనిని స్వర్గమున ప్రవేశింపనీయక త్రోసివేయుట, విశ్వామిత్రుడు త్రిశంకువు కొరకు మరి ఒక స్వర్గమును సృష్టించి అందు అతనిని నిలుపుట. మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు వశిష్ఠుని పుత్రులను మహోదయుని తన తపోబలముచే దెబ్బతీసిన పిమ్మట ఋషులందరూ వినుచుండగా ఇలా పలుకుతూ ఉన్నారు. త్రిశంకువు అను పేరుతో సుప్రసిద్ధుడైనటువంటి ఇతడు ఇక్ష్వాకు వంశమున జన్మించినవాడు. ధార్మికుడు, దానశీలుడు, పూర్వము క్షత్రియ రూపమున ఉన్నవాడు. ప్రస్తుతం శాపకారణంగా చండాల రూపమును పొంది ఉన్నాడు. అట్టి ఇతడు సశరీరంగా స్వర్గమునకు చేరి దానిని వశపరుచుకోవాలి అనేటువంటి కోరికతో నన్ను ఆశ్రయించాడు. యజ్ఞ ప్రభావమున ఇతడు తన యొక్క శరీరముతోనే స్వర్గమునకు చేరున్నట్లుగా మనము ఒక క్రతువును నిర్వహించాలి. అచ్చట చేరి ఉన్నటువంటి ధర్మజ్ఞులైనటువంటి ఋషులందరూ విశ్వామిత్రుని యొక్క మాటలు విని తమలో తాము ఇలా అనుకుంటున్నారు. కుశవంశజుడైనటువంటి విశ్వామిత్రముని ముక్కోపి, అతడు చెప్పినట్లుగానే చేసెదం, వెనుకాడవలదు. పూజ్యుడైన ఆ మహర్షి నిప్పులాంటివాడు. ఆయనకు గనక కోపం వస్తే శపిస్తాడు. అందువలన యజ్ఞాన్ని మనమందరం నిర్వహించెదము. విశ్వామిత్రుని తేజ ప్రభావమున ఇక్ష్వాకు వంశవాడైన ఈ త్రిశంకువు సశరీరుడై స్వర్గమునకు చేరున్నట్లు క్రతువును మనం చక్కగా నిర్వహిద్దాం. అందరం ఆ క్రతువునకై తమ తమ పనులను ప్రారంభించదముగాక. మహర్షులందరూ తమలో తాము ఇలా అనుకుని తమ తమ యొక్క పనులను ప్రారంభించారు. మహా తేజస్వి అయినటువంటి విశ్వామిత్రుడు కూడా ఆ క్రతువునకు యాజకత్వమును వహించాడు. వేదమంత్రములను బాగుగా నేర్చినటువంటి ఋత్విజులు క్రమంగా మంత్రయుక్తంగా కల్పోక్త ప్రకారం విద్యుక్తములైనటువంటి సమస్త కర్మలు ఆచరించడం మొదలుపెట్టారు. అంతటా మహాతపస్వి అయినటువంటి విశ్వామిత్రుడు చాలా కాలం మంత్రములను ఆవృత్తి చేస్తూ యజ్ఞ హవిర్భాగములను స్వీకరించడానికై సకల దేవతలను ఆవాహనం చేశాడు. కానీ అప్పుడు ఆహూతులైనటువంటి దేవతలెవ్వరూ కూడా హవిర్భాగాన్ని తీసుకొనడానికి రాలేదు. అంతట విశ్వామిత్రుడు కోపంతో ఊగిపోయినాడు. శృవమును పైకెత్తి దేవతలు రాకపోవడం చేత మండిపడుతూ త్రిశంకువుతో ఇలా పలుకుతున్నాడు. ఓ నరేంద్ర, నా తీవ్ర తపశ్శక్తిని చూడు. ఇదిగో నా తప ప్రభావమున సశరీరంగా నిన్ను స్వర్గానికి పంపించి వేస్తున్నాను. ఓ రాజా, దుర్లభమైన స్వర్గమును సశరీరుడవై చేరుకో. రాజా, నేను పెక్కు కష్టములను ఓర్చి సంపాదించిన తపఫలం ఏమాత్రం ఉన్నప్పటికీ కూడా తత్ప్రభావంతో నీవు సశరీరంగా స్వర్గానికి వెళ్ళగలవు. ఇలా పలికిన వెంటనే త్రిశంకు ప్రభువు అక్కడి మునులందరూ చూస్తూ ఉండగా స్వర్గానికి పైకి వెళ్ళటం మొదలుపెట్టాడు. స్వర్గలోకానికి వచ్చినటువంటి త్రిశంకువును చూచి ఇంద్రుడు సమస్త దేవల సమక్షంలో ఆయన ఈ విధంగా పలుకుతున్నాడు. తమ ముందు ఉన్నటువంటి దేవతలందరూ చక్కగా వింటూ ఉన్నారు.
ఇంద్రుడు పలుకుతూ ఉన్నాడు, ఓ త్రిశంకు, మరలిపో! మూర్ఘుడా, నీవు గురువు చేత శపింపబడ్డావు కనుక స్వర్గవాసమునకు అనర్హుడవు. తలకిందులుగా భూమిపై పడిపో! దేవేంద్రుడు ఇట్లు తన స్వర్గ ప్రవేశమును నిరోధింపగా త్రిశంకువు తల్లకిందులై, రక్షింపు, రక్షించు, రక్షించు అని తపోధనుడైన విశ్వామిత్రునికి మొరబెడుతూ దివి నుండి భువికి పడిపోతూ ఉన్నాడు. అంతట దైన్యముతో తనకు మొరబెట్టుకొన్న త్రిశంకుని వచనములు విని కౌశికుడు మిక్కిరి కోపగించిన వాడై, ఆగు, ఆగు, ఆగు అని అతనితో పలికాడు. పిమ్మట తేజస్వి అయిన విశ్వామిత్రుడు తన చుట్టూ ఋషులు చేరి ఉంటే, మరి యొక్క సృష్టికర్తయా అన్నట్లుగా దక్షిణ మార్గమున ఉండేటువంటి విధంగా మరి యొక్క సప్తర్షి మండలాన్ని సృష్టించాడు. ఆ యశస్వి మునుల చేత పరివృతుడై విశ్వామిత్రుడు క్రోధావేశపూరితుడై దక్షిణ దిశయందు మరి యొక్క 27 నక్షత్ర మండలాన్ని ఏర్పరిచాడు. ఆ విధంగా నక్షత్ర మండలాన్ని సృష్టించిన పిమ్మట క్రోధాతిరేకంతో బుద్ధి వైపరీత్యము కలిగినటువంటి వాడై విశ్వామిత్రుడు, నేను సృష్టించిన ఈ స్వర్గమునకు మరి యొక్క ఇంద్రుని సృష్టించదను, లేదా ఆ స్వర్గమును ఇంద్రరహితముగా చేసెదను అని పలుకుతూ క్రోధోద్రేకంతో ఇతర దేవతలను సృష్టించుటకు పూనుకున్నాడు. ఈ కృత్రిమ స్వర్గమున త్రిశంకువే ఇంద్రుడు, అతని పరివారమే ఆ అనుచరులే దేవతలు. అప్పుడు సప్త ఋషులు సురాసురుడు సంభ్రమాశ్చర్యమునకు లోనైనారు. మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుని శాంతపరచుచూ ఇలా అన్నారు, ఓ తపోధన, మహానుభావ, ఈ త్రిశంక ప్రభువు గురువు చేత శపింపబడ్డాడు కనుక ఇతడు సశరీరంగా స్వర్గమునకు చేరడానికి అనర్హుడు. ఆ దేవతల మాటలు విన్న విశ్వామిత్ర మహర్షి వారితో ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రస్తావించాడు. ఓ దేవతలారా, మీకు శుభమగునుగాక. ఈ త్రిశంకువు సశరీరంగా స్వర్గమునకు పంపెదను అని నేను ప్రతిజ్ఞ చేశాను. ప్రతిజ్ఞాభంగానికి ఒడిగట్టజాలను. ప్రస్తుతం ఈ త్రిశంకువు సశరీరుడై ఉన్న అంతరిక్ష ప్రదేశమే ఆయనకు శాశ్వత స్వర్గమవుతుంది. నేను సృష్టించిన నక్షత్రములన్నీ స్థిరంగా ఉంటాయి. లోకములన్నీ నిలచి ఉండేటంత వరకు కూడా నేను సృష్టించినటువంటి వస్తువులన్నీ శాశ్వతంగా ఉంటాయి. అందులకు సమస్త దేవతలు అనుమతించెదరుగాక. విశ్వామిత్రుడు పలకగా దేవతలు ఆ మునితో ఇలా పలుకుతున్నారు, ఓ మునివరా, అట్లే కానిండు, మీకు శుభమగునుగాక. మీరు సృష్టించిన ఈ నక్షత్రములన్నీ ఆకాశమున జ్యోతిర్నక్షత్రములకు వెలుపల అంతటా ఉండునుగాక. ఈ నక్షత్రముల మధ్య ప్రకాశించేటువంటి దేవతలతో సమానుడై గురువునకు వనర్చిన అపచార ఫలితంగా త్రిశంకుడు అధోముఖుడై ఉండునుగాక. నక్షత్రములు ధ్రువుని అనుసరించినట్లుగా మీచే సృష్టింపబడినటువంటి నక్షత్రములు స్వర్గమును పొంది కృతార్థుడై ఖ్యాతి వహించిన ఈ నరేంద్రుని అనుసరించునుగాక. పిమ్మట సమస్త దేవతలు, అక్కడ ఉన్నటువంటి ఋషులు మహాత్ముడైనటువంటి విశ్వామిత్రుని ప్రస్తుతించారు. అంతటా ఆ తేజస్వి మంచిది సరే అని దేవతలతో పలికాడు. ఈ విషయములన్నీ శతానందుడు రాముల వారికి తెలియజేస్తున్నాడు. ఓ రామా, విశ్వామిత్రుని యాజమాన్యమున యజ్ఞం పరిసమాప్తమైంది. అనంతరం మహాత్ములైనటువంటి దేవతలు, తపోధనులైనటువంటి మునులు తమ తమ స్థానాలకు వెళ్ళారు. ఇది వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 60వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.